ఉసురు ఎవరికైనా కొట్టుకుంటుంది. మన చెల్లెళ్ళకు కానీ అక్కలకు కానీ ఎవరన్నా అన్యాయం చేస్తే అది ఆ ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. శర్మిలమ్మ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బల్యంతో పొడిచే మాటలు మాట్లాడుతుంది. ఆమె మాటకు వస్తే ఇదో సాక్ష్యం విజయమ్మ, మా అమ్మగారు అడగండి. జగన్మోహన్ రెడ్డి ఏం జవాబు చెప్పలేకుండా ఉన్నాడు. ఆమె దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్లో గదికి తాళం వేసుకొని 4 దుప్పట్లు కప్పుకొని పడుకొని ఉన్నాడు. బయటికి రావాలంటే ఆమె భయపడుతున్నాడు. కాబట్టి షర్మిలమ్మ వేరే పార్టీ వ్యక్తి, ఆమె విషయం మనకు అవసరం. ఆమె జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసినాక ఇచ్చిపెట్టదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె కలకత్తా కాళీ అనుకోండి, కాళీమాత. కాంగ్రెస్ లేక్ కానీ అవన్నీ అబద్ధాలు. రఘువీరారెడ్డి నాకు ఫోన్ చేయలే, శైలనాథ్ గారు కూడా నాకు ఫోన్ చేయలే, షర్మిల గారి నుంచి కూడా ఎటువంటి నాకు రాలే. నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడాలా, తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం వచ్చేదానికి అన్ని రకాల కృషి చేయాలి అనే ఉద్దేశంతోనే నేను పనిచేస్తున్నా. కాబట్టి పొరపాటుతో కూడా నేను 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఏమి అనేది నాకు కొద్దిగా అవగాహన ఉంది. కాబట్టి ఒక 4 సీట్లైనా తెప్పించగలవా షర్మిలమ్మ గారికి? మీరు ఇప్పించగలరా? మీరే ఆమెకి 4 సీట్లు కూడా రావు ఈ రాష్ట్రంలో. అయితే ఏ పరిస్థితుల్లో అయినా పెద్ద మెజార్టీతో గెలిపించుకుని రాండి అని ఆ బాధ్యత నాకు అప్పగించినాడు. కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయం కానీ ఇతర నియోజకవర్గాలకు నేను ఎట్లా ఉపయోగపడాలనే విషయం కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన ఆదేశాల సారం పనిచేస్తాం. ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన, రావణాసురుని పరిపాలన, నరకాసురుడని ఒకడు ఉండేవాడు. సత్యభామ వస్తుంది, సత్యభామ అతను చంపేదానికి. సత్యభామ అవసరం లేదు, ఇంకొకరు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో ఈ రాష్ట్రంలో 2024 ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. నాకు సీటు ఇవ్వాలా, సీటు ఇచ్చినా ఇకపోయినా అధ్యక్షుని ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.